హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పేటీఎంలో వచ్చిన ఒక ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు మనకి కొంత క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాదు లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్లో వచ్చే గివ్అవేస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా వాటికి సంబంధించిన విన్నర్స్ కూడా అక్కడే అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మంచిది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మనకు ఒక చోట క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని ఉంటుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ దగ్గర ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మరి కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మనకి మనీ ట్రాన్స్ఫర్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే గెట్ అప్ టు 555 క్యాష్ బ్యాక్ అని ఉంటుంది అనమాట. వీసాకి సంబంధించిన ఒక ఆఫర్. అయితే నేను మీకు ఈ ఆఫర్ కన్నా ఈ ఫీచర్ గురించి చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. బట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి అప్ టు 555 అయితే మాత్రం క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ మన వీసా సింగిల్ క్లిక్ ఫీచర్లో ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలా అయితేనే మనకి 555 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మొత్తం వివరాలన్నీ కూడా తెలిస్తే, బట్ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది 30th సెప్టెంబర్ ఆలోపు మాత్రం మీరు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక బ్యాక్కి వెళ్దాం. దీన్ని ఏ విధంగా ఎన్రోల్ చేయొచ్చో చూద్దాం. ఇక మీరు ఎన్రోల్ చేయడం కోసం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. బట్ యాడ్ మనీ అయితే ఈజీ కాబట్టి నేను సింపుల్గా యాడ్ మనీ దగ్గర ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ₹1 దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి పేమెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ కొన్ని కార్డ్స్ అయితే మాత్రం ఇలా యాడ్ చేస్తున్నాయి. వాటిలో ఏమైనా వీసా కార్డ్స్ ఉన్నట్టయితే మీరు అవి ఉపయోగించవచ్చు. లేదా మీరు డెబిట్ కార్డ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు కొత్త వీసా కార్డ్ ఏదైనా కానీ యాడ్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఎన్కౌంటర్ అయ్యాను. ఐఓబికి సంబంధించిన 2 వీసా కార్డ్స్ నేను యాడ్ చేయడం ట్రై చేస్తే అవి యాడ్ కాలేదు. బట్ నేను ఎస్బీఐకి సంబంధించిన వీసా కార్డ్ ట్రై చేస్తే అదైతే మాత్రం యాడ్ అవుతుంది. సో మీరు యాడ్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్గా యాడ్ అయిందా లేదా, మీరు ఏ బ్యాంక్కి సంబంధించిన డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యాడ్ చేశారో తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డ్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత స్క్రీన్ ఏ విధంగా మారుతుందో చూద్దాం. చూసారు కదా, నేను కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మనకి కొత్తగా ఇక్కడ ఒక చిన్న మెసేజ్ వస్తుంది అనమాట. ఎన్రోల్ ఫర్ సింగిల్ క్లిక్ ఫర్ పేమెంట్స్ అప్ టు 2000 విత్ వన్ టైమ్ ఓటీపీ సెటప్ అండ్ గెట్ క్యాష్ బ్యాక్ అప్ టు 555 అని ఉంది. అంటే ఎంతమంది మనం చెప్పినట్టు మనం ఈ విధంగా ఎన్రోల్ అయినట్టయితే మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అప్ టు 555. బట్ వ్యూ డీటెయిల్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకటి చూస్తున్నారు కదా, ఆఫర్ ఈస్ అప్లికబుల్ ఆన్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎన్రోల్మెంట్ ఓన్లీ అని ఉంది. అంటే మీ దగ్గర ఒక 10 వీసా కార్డ్స్ ఉన్నాయి కదా, మీరు 10 యాడ్ చేసినట్టయితే మీకు ప్రతిసారి రాదు, ఫస్ట్ టైం మాత్రం వస్తుంది. ఆఫర్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ వన్స్ పర్ యూజర్ అని ఉంది. ప్రతి యూజర్కి కూడా ఒకసారి మాత్రం వస్తుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ద ఆఫర్ విల్ ఆటోమేటికల్లీ బి విజిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్రాచ్ కార్డ్ ఆన్ పోస్ట్ పేమెంట్ స్క్రీన్ ఉంది. అంటే ఒక్కసారి మీరు ఈ విధంగా ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసినట్టయితే మీకు ఎప్పుడు స్క్రాచ్ కార్డ్స్ పేటీఎంలోకి ఎక్కడికి వస్తాయి మీరు అక్కడి నుంచి స్క్రాచ్ చేసి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు. బట్ నా ఉద్దేశం అయితే ఆఫర్ గురించి చెప్పడం కాదు, బట్ మీకు ఆఫర్ కూడా అప్లై అవుతుంది ఎన్రోల్ చేసినట్టయితే. ఇక మీరు ఎక్స్పైరీ డేట్ CVV ఎంటర్ చేసి తర్వాత చెక్ బాక్స్ దగ్గర ట్యాప్ చేసి పే నౌ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఫస్ట్ టైం అయితే మాత్రం గ్యారంటీ ఓటీపీ వస్తుంది. అంటే మీరు ఫస్ట్ టైం ఎన్రోల్ అవుతున్నారు కాబట్టి ఓటీపీ అయితే మాత్రం వస్తుంది. బట్ నేను ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేయడం లేదు, ఎందుకంటే ఈ కార్డ్ నాది కాదు, అందువల్ల నేనైతే మాత్రం ఇక్కడ యాడ్ చేయడం లేదు. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే ఈ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కార్డు డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయో చూసారు కదా, ఆల్రెడీ యాడ్ చేసిన కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్ డీటెయిల్స్ కింద మీకు సింగిల్ క్లిక్ అని వస్తుంది అనమాట. అక్కడ ట్యాప్ చేసి మీరు ఎలాంటి ఓటీపీ లేదా పిన్ ఎంటర్ చేయకుండా పేమెంట్ కంప్లీట్ చేసేవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ విధంగా మనం యాడ్ చేసేసాం. యాడ్ చేసిన తర్వాత మనకి వద్దు ఆ ఫీచర్ మనం డిజేబుల్ చేద్దాం అనుకుంటే అది కూడా మీరు చేయొచ్చు. దానికోసం మీరు పేటీఎం హోమ్ స్క్రీన్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నా కదా, మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సెట్టింగ్స్ దగ్గర ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్లో మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. బట్ మీరు కిందకి స్క్రాల్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు సేవ్డ్ పేమెంట్ డీటెయిల్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మనకి యాడ్ చేసిన కార్డ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా కార్డ్ని ఈ విధంగా డ్రాగ్ చేసినట్టయితే డిలీట్ అని వస్తుంది. బట్ మీరు సింగిల్ క్లిక్ పే ఉంది కదా, అది కనుక ఎనేబుల్ చేసినట్టయితే మీకు ఇక్కడ డిలీట్ మాత్రమే కాదు, అంటే మీకు డిలీట్ లేదా రిమూవ్ బటన్ మాత్రమే కాదు, మరొక బటన్ కూడా వస్తుంది. అది డిజేబుల్ సింగిల్ క్లిక్ అని ఉంటుంది అనమాట. అక్కడ ట్యాప్ చేసి మీరు కార్డ్ని రిమూవ్ చేయకుండా ఓన్లీ సింగిల్ పేని మాత్రం డిజేబుల్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు పూర్తిగా కార్డే రిమూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఉండే డిలీట్ లేదా రిమూవ్ బటన్ దగ్గర ట్యాప్ చేసి పూర్తిగా కార్డ్ డీటెయిల్స్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఫీచర్ అయితే ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకే కార్డు త్రూ ఎక్కువ టైమ్స్ పేమెంట్ చేస్తూ ఉన్నట్టయితే మాత్రం మీరు సింగిల్ క్లిక్ ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ మీ కార్డు మీరు ఎవరికో ఇచ్చినట్టయితే మాత్రం ఈ సింగిల్ క్లిక్ అనేది వాళ్ళు ఎనేబుల్ చేసినట్టయితే ప్రతిసారి కూడా ₹2000 వరకు ఇమీడియట్గా పేమెంట్స్ అయితే మాత్రం అయిపోతూ ఉంటాయి. అది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. డీటెయిల్స్ అని మీకు అర్థమై అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీకు ఏ బ్యాంక్కి సంబంధించిన వీసా కార్డ్ యాడ్ అయిందో సక్సెస్ఫుల్గా కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.